అందరికీ నమస్తే అండి. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత దారుణంగా ఓడిపోవడంలో ఖచ్చితంగా అంటే చాలా కారణాలు ఉన్నాయిలే, వందలాదిగా కారణాలు ఉన్నాయి. కానీ రాజధాని అంశం మాత్రం ఖచ్చితం. 100% రాజధాని అమరావతి అంటే రాజధాని వికేంద్రీకరణ అనే పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక వికృతమైన రాజకీయం. కర్నూలులో న్యాయ రాజధాని అని, విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని అని, అమరావతిలో శాసన రాజధాని అని ఆయన చేసిన వికృతమైన విన్యాసం కారణంగా రాష్ట్రంలో ఏ ప్రాంతము బాగుపడలేదు, ఏ వర్గము బాగుపడలేదు. ఆయన పార్టీ కూడా చెతికిలబడింది. సరే, మనిషి అన్నాక మార్పు సహజం. ఇప్పుడు తప్పులు చేయడం సహజం, కానీ చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేయకూడదు. చేసిన తప్పు మీద ఆ తప్పు నుంచి ఖచ్చితంగా గుణపాఠం నేర్చుకోవాలి, మళ్ళీ అటువంటి జరగకుండా చూసుకోవాలి. సో వైసీపీలో ఏమో మార్పు వచ్చిందేమో, రాజధాని విషయంలో ఏమైనా పరిణితి వచ్చిందేమో, రాజధాని విలువ తెలిసిందేమో, ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంది రాజధాని పట్ల అనేది వైసీపీ పెద్దలకు తెలిసిందేమో అని ఇన్నాళ్ళు అనుకున్నాం. ఎందుకంటే ఆ మధ్య బొత్స సత్యనారాయణ గారు ఓ సందర్భంలో మాట్లాడుతూ అమరావతి రాజధాని విషయంలో మేము పునరాలోచిస్తాం అని చెప్పారు. అలాగే మరో సందర్భంలో వైవి సుబ్బారెడ్డి గారు లాంటి నాయకులు కూడా ఇదే మాట అన్నారు. సో ఏమో రాజధాని విషయంలో వైసీపీ పునరాలోచనలో పడిందేమో, అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని వచ్చే ఎన్నికల నాటికి ఒక స్పష్టమైన ప్రకటన ఇస్తారేమో, ఆ తప్పుని సరిదిద్దుకుంటారేమో అని చాలామంది అనుకున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత రాజధాని విషయంలో, అమరావతి విషయంలో వైసీపీ వైఖరి ఏమాత్రం మారలేదు. వాళ్ళు అదే తప్పుని ఇంకా కొనసాగిస్తున్నారు. అదే తప్పుని స్టిల్ అంటే దాని నుంచి ఏమీ నేర్చుకోలేదు, పాఠం నేర్చుకోలేదు అనేది అర్థమైందనమాట. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లో, ప్రెస్ మీట్లో ఒక పాయింట్ అండి, 50,000 ఎకరాలు ఎందుకు, ఇన్ని వేల ఎకరాలు ఎందుకు, విజయవాడ గుంటూరు మధ్య ఒక 3-4 బిల్డింగులు కట్టేస్తే సరిపోద్ది కదా, విజయవాడ గుంటూరు నగరాలు ఎప్పటికైనా కలుస్తాయి, అభివృద్ధి చెందుతాయి. ఆల్రెడీ విజయవాడ బందరు అభివృద్ధి చెందుతుంది, బందర్లో మేము పోర్టు కట్టాము, అక్కడ మెడికల్ కాలేజీ కూడా మేము కట్టాము అని చెప్పి ఏదో సోకాల్డ్ చెప్తూ, అంటే ఏమి లేదు, ఒక 4 బిల్డింగులు కడితే అదే రాజధాని, నగరాలు కలిసిపోతాయి అనేటట్టు మాట్లాడారు. సో ఇక్కడ రాజధాని అంటే కేవలం భవనాలు నిర్మించడమేనా? అది జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా చెప్పాలి, వీలైతే క్లాస్ తీసుకోవాలి. రాజధాని అంటే కేవలం భవనాలు నిర్మించడమే అయితే ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రము రాజధాని, అంతే కదా. ఇప్పుడు భవనాలు ఎక్కడుండవు? రాజమండ్రిలో ఉంటాయి, తిరుపతిలో ఉంటాయి, కర్నూలులో ఉంటాయి, నెల్లూరులో ఉంటాయి, కడపలో ఉంటాయి, ప్రతి చోట భవనాలు ఉంటాయి. ఎక్కడైనా ఖాళీ స్థలాలు తీసుకొని కట్టేస్తే అది రాజధాని అయిపోద్ది. కేవలం ఒక 4-5 పరిపాలనా భవనం, సచివాలయ భవనం, హైకోర్టు ఇవి కట్టడం మాత్రమే రాజధాని కాదు. రాష్ట్రానికి కేంద్ర బిందువు రాజధాని అనేది, రాష్ట్రానికి ఒక బ్రాండ్ క్రియేట్ చేసేది రాజధాని అనేది. ఒక ఇండస్ట్రీ రావాలన్నా, ఫార్మా కానీ, ఐటీ కానీ, లేదా సర్వీస్ సేవారంగం నుంచి కానీ, లేదా హోటల్ టూరిజం ప్రాజెక్ట్ కానీ, లేదా ఎవరైనా రావాలన్నా సరే రాజధానికి వచ్చి అక్కడ పరిపాలనా కేంద్రంలో కూర్చొని అక్కడ మాట్లాడుకొని వాళ్ళకు అనువైన ప్రాంతం అక్కడైతే అక్కడే కడతారు, లేదా ఇంకెక్కడైనా వెళ్తారు. సో రాష్ట్రంలో ఉన్న ఇతర జిల్లాల వాళ్ళందరికీ కూడా ఇదిగో మాది పలానది నా రాజధాని, అక్కడ ఏదైనా ఏం పనులు ఉన్నా సరే పరిపాలన అంటే సెక్రటేరియట్లో కానీ, లేదా కోర్టు పరమైన లీగల్ వ్యవహారాల్లో కావచ్చు, లేదా అసెంబ్లీకి కావచ్చు, ఏం పనులు ఉన్నా సరే రాజధానికి వచ్చామో వెళ్ళామో అనేటట్టు ఉండాలి. ఇప్పుడు కేవలం ఒక 5-6 బిల్డింగులు కడితేనే హైదరాబాదు రాజధానిగా ఇంత టాప్లోకి లేదు. కేవలం ఒక 5-6 బిల్డింగులు కడితేనే బెంగళూరు రాజధానిగా అభివృద్ధి చెందలేదు. ఫస్ట్ దానికి రాజధానిని నామకరణం చేసి ఆ తర్వాత దాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, కేవలం 4 బిల్డింగులు కట్టేసి వదిలేశారా? లేదు కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు, రోడ్లు విస్తరించారు, బ్రిడ్జీలు కట్టారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు, ఓఆర్ఆర్ కట్టారు, మైక్రోసాఫ్ట్తో సహా ఇతర టాప్ మోస్ట్ ఐటీ సెక్టార్స్, ఐటీ కంపెనీలు అన్నీ వచ్చాయి. ఇప్పుడు అర్ధరాత్రి వేళ, ఈవెన్ అర్ధరాత్రి 1 గంట 2, 3 ఏ టైం అయినా సరే ఆ గచ్చిబౌలి ఆ ఏరియాకి వెళ్తే అక్కడ పగలో రాత్రో కూడా తెలియదు అనమాట. దాదాపు వందలాది మంది, వేలాది మంది రోడ్ల పక్కనే ఉంటారు. అసలు మనం అమెరికాలో ఉన్నామా లేదంటే ఇండియాలో హైదరాబాద్లో ఉన్నామా అనిపించేలా ఉంటారు. వాళ్ళందరూ ఐటీ ఎంప్లాయీస్, ఫ్రెషర్స్, ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళే ఉంటారు అక్కడ మొత్తం. సో దేశంలో చాలా అరుదైన ప్రాంతం, అది అరుదైన ఘట్టాలు అక్కడ ఉంటాయి. సో అది ఒక్క 4 బిల్డింగులు కడితే అది సాధ్యం అవలా. తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న మొత్తం ఆదాయంలో సుమారుగా 55% అబౌవ్ హైదరాబాద్ నుంచే వస్తుంది. అది కేవలం 4 బిల్డింగులు కడితే వచ్చేట్లా ఆ ఇన్కమ్.
ఇట్లా రాజధాని అంటే ఒక 4 బిల్డింగులు కట్టడం అనే ఆలోచన నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేయాలి. ఒక 50 ఎకరాలు సరిపోద్ది, 100 ఎకరాలు సరిపోద్ది, 500 ఎకరాలు సరిపోద్ది అనే ఆలోచన నుంచి బయటకు వచ్చేయాలి. ఇప్పుడు చెప్తున్నారు కదా, ఆల్రెడీ ఈ తీసుకున్న 33,000 ఎకరాలు దేనికి ఎంతెంత కేటాయిస్తున్నారని చెప్తున్నారు కదా. ఓఆర్ఆర్ అంటున్నారు, ఇన్నర్ రింగ్ రోడ్ అంటున్నారు, అవుటర్ రింగ్ రోడ్ అంటున్నారు, అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు, ఒక రైల్వే స్టేషన్ అంటున్నారు, స్పోర్ట్స్ సిటీ అంటున్నారు, మెగా సిటీ అంటున్నారు, ఫార్మా సిటీ అంటున్నారు, మీడియా సిటీ అంటున్నారు, దాదాపుగా ఒక 9 రకాల సిటీలు డెవలప్ చేస్తామంటున్నారు. సో ఇట్లా రకరకాల ఆలోచనలు ఉన్నాయి, రకరకాల ప్రణాళికలు ఉన్నాయి. కేవలం ఒక్క మాటతో, ఒక్క ప్రెస్ మీట్లో ఒక 2 నిమిషాలు ఒక్క మాటతో 4 బిల్డింగులు కడితే అది రాజధాని అయిపోద్ది అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారంటే పరిపాలన పట్ల ఆయనకి ఇంకా పట్టు లేదు, పరిపాలన నుంచి ఆయన ఏమీ నేర్చుకోలేదు, రాజధాని విలువ ఆయనకి ఇంకా తెలియలేదు. ఏదో పులివెందుల నియోజకవర్గానికి పులివెందుల రాజధాని అనేటట్టు, కడప జిల్లాకు కడప రాజధాని అనేటట్టు మాత్రం ఆయన అక్కడే ఆలోచిస్తున్నాడేమో బహుశా. సో రాష్ట్రానికి ఉన్న రాజధాని, దానికి రాష్ట్ర ప్రజలకు ఉన్న అనుబంధం అదంతా వేరు. థ్యాంక్ యూ.